ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు ముద్దకృష్ణం నాయుడికే పుట్టుంటే 1000 కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి. సవాలా? 1000 రూపాయలు 2000 అడుక్కున్నానంట. ఎవరి దగ్గర అడుక్కున్నా? నా ఇల్లు నగిరిలో ఉంది, నా ఓటు నగిరిలో ఉంది. ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిరిలో వేస్తున్నాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి, నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే వచ్చిన వాళ్ళకు కూడా అంతే గౌరవంతో పంపిస్తున్నాను. అలాంటిది నువ్వు ఆఫీసు లేదు, ఇల్లు లేదు, ఎవరో ఒక లీడర్ మీద పడి వాడి డబ్బుతో కాఫీ తాగుతావు, వాడి డబ్బుతో అన్నం తింటావు. వాడి డబ్బిస్తే కానీ గుళ్ళో హారతి పళ్ళెంలో కూడా డబ్బులు వేయవు. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? ఈరోజు అడుగుతున్నా, నువ్వు ఏం మూటలు మోసావని. ఈరోజు నీకు అన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పు. నాకు ఆస్తులు ఎలా వచ్చినాయో నా ఐటీ రిటర్న్స్ చూడు, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు. ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా చేస్తే ఎంత అమౌంట్ వేశాడు, ఏ టీవీ షో చేస్తే ఎంత అమౌంట్ వేశారు, ఏ షాప్ ఓపెనింగ్ చేస్తే ఎంత వేశారు, ఏ యాడ్ చేస్తే ఎంత వేశారో క్లియర్గా ఉంటుంది. నువ్వు ఏం చేసావు, ఏం మూటలు మోసావు, ఏం కూలి పని చేసావు, లేకపోతే ఏం చెమటోడి పని చేసావో నువ్వు మీ ఆవిడ లెక్కలు చూపించండి. మీ ఐటీ రిటర్న్లు చూపించండి, మీ ఇది చూపించండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టజీవి, ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు అడుక్కున్నారు 1000-2000 అనేది మీకే అర్థమవుతుంది. ఎస్, గాలిబాను గారిని మొన్న నేను ఇంటర్వ్యూ చేశానండి ఇదే ఇష్యూ మీద. ఒక మహిళని ఆ రకంగా కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక విధంగా ఇదే అంశాన్ని మీరు ఏదైతే రైజ్ చేశారో అదే టోన్తో నేను కూడా అడిగాను. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒకప్పుడు అంటే నా ఉద్దేశం ఆవిడ్ని కించపరచడం కాదు, 2000కి ఏదైనా చేస్తుంది అంటే దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. నా ఉద్దేశం ఆ రోజుల్లో డబ్బులు లేక 2000-3000కి కూడా అడిగే పరిస్థితి, చేయి జాచే పరిస్థితిలో ఉన్న ఆవిడ, శ్రీనగర్ కాలనీలో 12,000 రూపాయలకి రెంట్కున్న ఆవిడ ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తిందని చెప్పే ఉద్దేశంలో ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తిన తర్వాత ఈరోజు డైవర్షన్ చేయాలనుకుంటున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చూడండి, 2000 రూపాయలకి ఏదైనా ఈవిడ చేస్తుంది అని మార్కెట్లో వినికిడి. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత వల్గర్గా, ఎంత కేవలంగా మాట్లాడాడు. ఈ రోజుటికి నేను సినిమా చేస్తే ₹1 కోటి పైన ఇస్తారు. రీసెంట్గా చేశాను, ఆ వైట్ అమౌంటే మీరు అకౌంట్స్ ఇస్తాను చూసుకోండి. అలాగే నేను చేసే టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో, జబర్దస్త్ కానీ, డ్రామా జూనియర్స్ కానీ, ఏదైనా కూడా ఈవెంట్లు కానీ, ఒక్క షోకి ఒక రోజుకి నాకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో అమౌంట్ అన్ని వైట్ అమౌంటే కదా, అగ్రిమెంటు అకౌంట్లో వైట్ అమౌంట్ ఉంటాయి, అవన్నీ రికార్డ్ ఇస్తాను. ఏ రోజు 2000కి నేను ఎవరి దగ్గర చేయవచ్చనో చెప్పాలి. రెండవది, మీ నాన్న గుంటూరులో లెక్చరర్గా ఉండేవాడు. లెక్చరర్గా ఉండేవాడికి ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, మీకు ఎలా పంచిపెట్టాడో మీరు లెక్కలు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఆస్తులు, నా లెక్కలన్నీ ఐటీ రికార్డు, నా బ్యాంక్ స్టేట్మెంట్తో క్లియర్గా ఉన్నాయి. లేదు బినామీల పేరు మీద ఉన్నాయని మీకు అనుమానం ఉంటే అవి అయినా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో దానికి కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు చెప్తున్నా. అండ్ మూడవది, అంటే నగిరి ఇంటి గురించి ఏడుస్తాడు, హైదరాబాద్ ఇంటి గురించి ఏడుస్తారు, చెన్నై ఇంటి గురించి ఏడుస్తారు. చెన్నై ఇల్లు ఎప్పుడు కట్టాము, అది ఏ డేట్లో కట్టాము, ఏ డేట్లో గృహప్రవేశం చేశామో ఆన్ రికార్డే కదా, ఈరోజు మార్చేదానికి కాదు కదా. చెన్నై ఇల్లు అప్పటికి నాకు పెళ్ళైనా అయిందా లేదా అని తెలుసుకోమను, తెలుసుకోకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే ఎలాగా? అలాగే హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశం జరిగినప్పటికీ నేను ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు? నగిరి ఇల్లు గవర్నమెంట్ వచ్చే ముందు కట్టానా, వచ్చిన తర్వాత కట్టానో ఆ డేటు టైం, ఎందుకంటే నేను అందరినీ పిలిచి ఘనంగా అందరికీ భోజనాలు పెట్టే నేను ఓపెనింగ్ చేశాను. ఏ డేట్లో చేశాను చూడు, అప్పటికి ప్రభుత్వం వచ్చిందో లేదో చూడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుందని, అసలు గవర్నమెంట్ రాకముందు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కట్టుకున్న ఇళ్ళని దోచుకున్న డబ్బులని చెప్పడానికి సిగ్గుండాలి. అయితే ఇక్కడ ఒకటి గాలిబాను అన్న తర్వాత మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహిళా సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన మాట నిజం.
అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మీ మీద ఎదురుదాడి చేస్తోంది. పర్టికులర్గా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మీ మీద గత 3 రోజులుగా కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తున్నారు, మీ పైన కొంత దాడి కూడా చేస్తున్నారు. గతంలో మీరు వేరు సందర్భాల్లో మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నారు. అవన్నీ మీ దృష్టికి వచ్చాయా? మొన్న మీరు ప్లే చేసినప్పుడు చూసాను అనుకుంటా, మీదో వేరే ఛానల్లోనో అతను చేసిన తప్పుకి సారీ చెప్పకుండా, చేసిన తప్పుకి నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ తన పేజ్లో నావి డాన్స్లు కానీ, నేను పాడిన పాటలు కానీ, లేదా అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్నీ చిన్న బిట్లు కట్ చేసి యాడ్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చూపించిన దాంట్లో శేఖర్ మాస్టర్ గారు నేను చిరంజీవి గారి 150వ సినిమాకి డాన్స్ వేసిన వీడియో వేశాడు. అదే శేఖర్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్గా 150వ సినిమాలో చిరంజీవి గారి కాజోల్కి సేమ్ మూమెంట్ కంపోజ్ చేసి చేయటం జరిగింది. స్క్రీన్లో చిరంజీవి గారు, కాజోల్ గారు కూడా చేశారు. మరి నేను శేఖర్ గారు డాన్స్ వేసినప్పుడు అది బూత్ అయితే, చిరంజీవి గారు కాజోల్ చేసింది కూడా బూతే కదా. మరి వాళ్ళు చేస్తే అది సినిమా, మేము ఈవెంట్లో చేస్తే అది బూత్ ఎలా అవుతుంది? నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, నా 3వ సినిమా సీతారత్నం గారి అబ్బాయి, అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ని ఒక ఈవెంట్లో పాడమంటే, ఒక ఈవెంట్లో నా హిట్ సినిమా నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి అని హిట్ సాంగ్ నేను పాడితే అది బూత్ అంట. మరి ఆ సినిమాలో పెట్టినప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రిలీజ్ అయినప్పుడు ప్రజలు దాన్ని ఎట్లా సూపర్ హిట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, అసెంబ్లీలో అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ నన్ను బ్యాడ్ చేయాలని కట్టింగ్లు చేసి పెట్టిందో అవన్నీ వేస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది అతను చేసింది తప్పు అని అతనికి తెలిసింది. రాష్ట్రం అంతా తన పేరు భ్రష్టు పట్టిపోయిందని భానుప్రకాష్కి తెలిసింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఇలా ఆవిడ ఎలాగ తర్వాత ముందు నువ్వు ఎలా మాట్లాడతావు, ఒక మహిళ గురించి, ఒక గృహిణి గురించి, ఒక ఎక్స్ మినిస్టర్ గురించి, ఒక ప్రముఖ హీరోయిన్ గురించి ఎలా నువ్వు అంత చీప్గా మాట్లాడతావు? దానికి సమాధానం చెప్పు. దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి ప్రశాంత్ గారి మీద అంత ప్రేమ ఒలకించి రాష్ట్రం అంతా ఏదో డిస్కషన్లు పెట్టి ఇష్యూ అయిపోయినట్టు కేసులు పెట్టి లోపలేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ పార్టీలో ఉంటేనే మహిళలు, పక్క పార్టీలో ఉంటే మహిళలు కాదా? మీ పార్టీలో ఉంటేనే మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే మంచోళ్ళు కాదా? మీతో కలిసి ఉంటే మోడీ గారు దేవుడు, లేకపోతే పిల్లాన్ని చూసుకోవడం చేత కాదు, తల్లిని చూసుకోవడం చేత కాదని మాట్లాడే వ్యక్తులు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు.